వస్తూ పోతూ ఉండి ఇప్పటి వరకు ఫస్ట్ స్టేజ్, మీ జీవితంలో ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. ఇప్పుడు రేపు 10th అయిపోతుంది అంటే ఫస్ట్ స్టేజ్ దాటి బయటికి వెళ్తున్నట్టు. అంటే మామూలుగా ఇప్పటి వరకు మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఉంది. ఇంటికాడ మీ అమ్మ నాన్నలు, స్కూల్కి వస్తే టీచర్సు, ఆల్వేస్ మీ చుట్టూ ఒక రక్షణ పొర అనేది ఇప్పటి వరకు ఉంది. 10th అయిపోయారు అంటే ఆ పొర. అది బాగానే చెప్పారు. మాకు ఇంతకు ముందుకు కొంచెమన్నా చదవనికి రాకపోయేది, ఇప్పుడు టీచర్లు వచ్చినాక కొంచెం చదవనికి వస్తుంది. అర్థమయ్యేటట్టు చెప్పారు. ఒకవేళ అర్థం కాకపోయినా చాలా బాగా చెప్పారు. 10th మేము కూడా చాలా మార్కులు తెచ్చుకొని సబ్జెక్ట్ ఇవన్నీ పాటిస్తూ మంచిగా ఇస్తున్నటువంటి 9th క్లాస్ వాళ్ళు, అలాగే 6th, 7th, 8th క్లాస్ వరకు ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చిరు కదమ్మా. మరి అది తెలుసు అనే దాన్ని మీరు మరి సార్థకం చేసుకోండి. ఎందుకంటే మేము కూడా ఫ్యూచర్లో చెప్పుకుంటాం, గౌరాయిపల్లి పిల్లలు ఇలా ఉండేది మంచి చెప్పి. ఇప్పుడు మన 6th క్లాస్ పిల్లలు అంటే ముందు మ్యాక్సిమం ఒక 2 hours అయినా బుక్ క్లోజ్ చేసి పెట్టుకోండి, మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోండి. సార్ నేను సుష్మితన్ సార్ అని ఏదో అంటారు. ఏ బ్యాచ్ అమ్మా అంటే ఆ బ్యాచ్, అంతేగాని అంత గుర్తుండదు. కానీ ఈ అష్టదిగ్గజాలు ఎప్పుడు గుర్తుండే అష్టదిగ్గజాలే. నేను పాట పెడదాం కష్టం. టీచర్ ఇలా